శ్రీ సత్యసాయి జిల్లా స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు భగ్గుమంది. సోమందేపల్లి మండలంలోని మేకలపల్లి హై స్కూల్ పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో ఉద్రిక్తత, వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప అనుచరుడు గంగాధరప్పను ఎన్నుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. కాగా మెజారిటీ పేరెంట్స్ మద్దతు ఉన్న జనసేన నేత మహేష్ అనుచరుడు సిద్ధప్పను ఎన్నిక చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు అధికారులతో వాదనకు దిగారు. టీడీపీ కన్వీనర్ తన అనుచరుణ్ణి ఎన్నిక లేకుండా ఎంపిక చేయటాన్ని జనసేనతో పాటు గ్రామస్తులు వ్యతిరేకించారు. ఎస్ఐ రమేష్ బాబు అక్కడికి చేరుకుని ఓటింగ్ పద్ధతిలో ఎన్నిక జరిగేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. జనసేన నాయకుడు సిద్ధప్పకు 13 ఓట్లు రాగా టీడీపీ గంగాధరప్పకు 7 ఓట్లు వచ్చాయి. పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివారెడ్డిని అడిగి తెలుసుకుందాం. శివారెడ్డి, స్కూల్ కమిటీ ఎన్నికల సందర్భంగా టీడీపీ జనసేన నేతలు పరస్పరం ఆధిపత్య పోరును ప్రదర్శించిన ఘటన సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో చోటు చేసుకుని ఎందుకంటే మంత్రి సవిత ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పెనుకొండ నియోజకవర్గంలో సోమందేపల్లి మండలం మేకలపల్లి ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప, అదేవిధంగా జనసేన మండల కన్వీనర్ మహేష్ మధ్య స్థానికంగా ఆధిపత్య పోరుంది. ఈ నేపథ్యంలోనే మేకలపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ స్కూల్ కమిటీ ఎన్నికల్లో ఇరు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే మాకు వదిలేయాలని ఇరు వర్గాలు ఘర్షణకు దిగారు. అదేవిధంగా పరస్పరం వాగ్వాదం చోటు చేసుకుంది. తోపులాడు కూడా ఒక దశలో చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఇరు వర్గాలను తెగగొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 2 వర్గాలను పంపించేసి ఎలక్షన్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ టీడీపీకి కేవలం 7 ఓట్లు మాత్రం వస్తాయి, జనసేన అభ్యర్థికి 13 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే 6 ఓట్ల మెజార్టీతో జనసేన మద్దతుదారు విజయం సాధించినట్లు అక్కడున్న ఉపాధ్యాయులు అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని అంటే ఇక్కడ పెనుకొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించి జనసేన అదేవిధంగా టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆధిపత్య పోరుకు దిగిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. పాఠశాల ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎట్టి పరిస్థితులు అవసరం లేదు, కానీ ఈ 2 పార్టీలు కలిసి పాఠశాల కమిటీ ఎన్నికలను రాజకీయ కలుషితం చేశాయని చెప్పి స్పష్టంగా చెప్పారు. దీనిపైన సామాన్య తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే పాఠశాలలు రాజకీయాలను ఎందుకు తీసుకొచ్చారని ఈ వర్గాలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.